ఈరోజు మనం సర్వప్ప ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి బియ్యపిండి తీసుకోవాలి. ఆ బియ్యపిండిలోకి తగినన్ని ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు కొన్ని వేసుకోవాలి. ఇప్పుడు అందులో కాస్త పసుపు, తగినంత ఉప్పు, కాస్త కారం. కారం తక్కువనే వేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరకాయలు వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు కాస్త అల్లం వెల్లిపాయ. ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మంచిగా మిక్స్ అయ్యాక తగినంత వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకొని చపాతీ పిండిలాగా గట్టిగా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ అయిపోయాక ఒక కడాయిలో కాస్త నూనె వేసి పెట్టుకొని మిక్స్ చేసుకున్న పిండిని బాగా స్ప్రెడ్ చేయాలి. దాన్ని ఇలా నీట్గా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే బాగా ఉడకడానికి. ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకొని కొంచెం రెడ్డిష్ కలర్లో అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇలా బ్రౌనిష్ అవుతుందా లేదా అని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇలా బ్రౌనిష్ అయ్యాక ఇప్పుడు బ్యాక్ తిప్పేసుకోవాలి. ఒక 5 minutes ఉంచుకొని ఆఫ్ చేసుకోవాలి. సర్వప్ప రెడీ అయిపోయింది.